హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి ఈరోజు అయితే పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానిపైన అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి ఎగ్జామ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. అట్లనే క్వాలిఫై అయిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడు పెట్టే ఛాన్సెస్ ఉంది, అట్లనే ఎగ్జామ్ టోటల్గా ఎంతమంది రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, పాసింగ్ పర్సెంటేజ్ ఎంత, దాని గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అట్లనే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా అక్కడ వచ్చి మీరు నన్ను అడగొచ్చు. తప్పకుండా నేను మీ డౌట్స్కి అయితే రిప్లై ఇస్తాను. అట్లనే సో యూనివర్సిటీ వ్లాగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాను. డెఫినెట్లీ కూడా నేను యూనివర్సిటీస్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో మీకు అప్డేట్ అయితే చేస్తాను. బిఫోర్ 2 days బిఫోరే మీకు అప్డేట్ చేస్తాను. ఒకవేళ మీ యూనివర్సిటీకి వచ్చినట్లయితే ఆ టైంలో నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో లాస్ట్ ఇయర్ మనం చేసినట్టే అట్లానే ఎవ్రీ ఇయర్ కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో ఏదైతే యూనివర్సిటీస్ ఉందో అక్కడ వాళ్ళని కనుక్కొని అయితే సో అక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి అయితే వాళ్ళ మాటల్లోనే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూసుకున్నట్లయితే పీజీ ప్రవేశాలపై సందిగ్ధం అని పెట్టేసి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారనమాట. సో అక్కడ మనకు తెలిసింది ఇది, ఇప్పటికీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల చేయని విద్యాసంస్థ అర్హత సాధించిన 13,000 మందికి పైగా విద్యార్థులు నిరీక్షణ. ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపేసిన వైసీపీ ప్రభుత్వం. సో ఇక్కడ మనం డీటెయిల్లోకి వెళ్తే మనకి టోటల్గా 30,000 మంది అయితే ఏపీపీసెట్ అయితే ఎగ్జామ్ రాశారు. ఆల్ సబ్జెక్ట్స్ కలిపి 30,000 మంది అయితే ఎగ్జామ్ రాస్తే అందులో మనకి క్వాలిఫై అయిన వాళ్ళు 13,108 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు. రిమైనింగ్ అంతా మనకి నాన్ క్వాలిఫైడ్ అనే చూపించారు. సో క్వాలిఫై అవ్వలేదన్నమాట. సో మనకి క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం 13,108 మెంబర్సే క్వాలిఫై అయినైతే చెప్పారు. అట్లనే ఎప్పుడైనా సరే మన ప్రీ సెట్ చూసుకున్నట్లయితే 1 month లోపే మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి మనకి రిజల్ట్స్ వచ్చి కూడా 1 month అయితే అవుతుంది. ఇంకా ఎగ్జామ్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో దానికి గల రీజన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఆల్రెడీ దానిపైన వీడియో కూడా చేశాను, మీరు ఒకసారి చూడొచ్చు. సో మనకి ఇది పీజీ 4 ఏళ్ళలో తగ్గుతున్న పీజీ ప్రవేశాలను అయితే పెట్టారనమాట. అట్లనే ఫీజు రీయింబర్స్మెంట్ పైన చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే గవర్నమెంట్ కాలేజెస్ యూనివర్సిటీస్లో చదివే వాళ్ళకి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఉండేది. ఏదైతే ప్రైవేట్ కాలేజీలో చదివేవారో సో వాళ్ళకైతే ఫీజు రీయింబర్స్మెంట్స్ అయితే లేవు. ప్రైవేట్ కాలేజీలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకైతే ఫీజు రీయింబర్స్మెంట్ అయితే లేవు లాస్ట్ 2 years నుంచి కూడా. సో ఈ ఇయర్ ఏమైనా సరే గవర్నమెంట్ మారింది, మరి ఏమైనా చేంజెస్ ఏమైనా చేస్తారా ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో, అందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది కల్పిస్తారా లేదనేది అయితే మనం వెయిట్ చూడాలి. సో ఎందుకంటే ఆ అప్డేట్ అనేది గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా మనకి జీవో అనేది పాస్ అవ్వాలి డెఫినెట్లీ. సో దాని గురించి అయితే వెయిట్ చేద్దాం. మోస్ట్లీ నేను చెప్పాను కదా, ఆగస్ట్ 1st week ఆర్ 2nd weekలో అయితే మనకు తప్పకుండా ఏపీపీసెట్ నుంచి అయితే కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. సో మన ఛానల్లో తప్పకుండా దానికి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఈ వీడియోలో మనకైతే దీనికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే లైక్ మనకి 30,000 మెంబర్స్ అయితే ఎగ్జామ్ రాస్తే మనకి 13,000 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. పాసింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉందన్నమాట. సో ఈ ఇయర్ చాలా మంది అంటున్నారు పేపర్ చాలా టఫ్ వచ్చింది, సో అందువల్లే క్వాలిఫైయింగ్ అయిన వాళ్ళ సంఖ్య తగ్గిందని అయితే చెప్తున్నారు. మేబీ అది కూడా ఒక పాయింటే. సో ఇదన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో అట్లనే కామెంట్ సెక్షన్లో కూడా నాకైతే అడగండి. తప్పకుండా నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.